భాద్రపద మాసం శుక్లపక్షం చతుర్థి నాడు జరుపుకున్న వినాయకుడి పండుగ హిందువులు ఎంతో విశిష్టమైనది. ఈ రోజు ప్రతి భక్తుడు తన ఇంటిలో వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజాది కార్యక్రమాలు నిర్వహించి భగవంతుని అనుగ్రహం పొందుతారు. అలాంటి వినాయకుడి ప్రతిమ దేనితో తయారు చేసి పూజించాలని శాస్త్రం చెబుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం గణేశుడు మట్టితో చేసిన రూపంలో ఎక్కువగా మనకు కనిపిస్తాడు. మట్టి గణపతిని పూజించడం ద్వారా అనేక యుగాల ఫలితాలు పొందుతారని పండితులు చెబుతున్నారు. మట్టి గణపతి నుంచి పాజిటివ్ ఎనర్జీ లభిస్తుంది. మట్టితో చేసిన విగ్రహం గురించి హిందూ మత గ్రంథాల పురాణాల్లో కూడా ప్రస్తావించారు. మట్టితో చేసిన వినాయకుడి విగ్రహం పర్యావరణాన్ని కూడా మేలు చేయడమే కాకుండా ఇలా పూజించడం ద్వారా వినాయకుడి యొక్క పూజా ఫలం కూడా సిద్ధిస్తుందని పండితులు చెబుతున్నారు. వస్తున్న భాద్రపద మాసము శుద్ధ సవితి నాడు స్వామివారి యొక్క విశేషముగా భక్తజనులందరూ కూడా వినాయక చవితి పర్వదినాన్ని స్వామివారు పుట్టారని వినాయక చవితి పండుగ చేసుకోవడం జరుగుతుంది. దానికి వేదములు పురాణాలు ఇతిహాసాలు విశేషముగా స్వామివారి యొక్క పుట్టిక వైభవం కోసం చెప్తున్నాయి. అయితే ముఖ్యంగా అన్ని పండుగల కన్నా మనము వినాయక చవితిని ప్రతి ఇంటిలో కూడాను, ప్రతి గ్రామంలో, ప్రతి చోట అంతటా కూడా వైభవంగా చిన్న పిల్లల నుంచి మొదలుకొని పెద్ద వరకు కూడా వారి వారి స్థాయిని బట్టి, వారి వారి జ్ఞానాలను బట్టి స్వామివారి విగ్రహాలను ప్రతిమలు ఇంటిలో ప్రతిష్ఠించుకొని రోజంతా పూజలు చేసిన వాళ్ళు ఉన్నారు, 3 రోజులు పూజలు చేసిన వాళ్ళు ఉన్నారు, 9 రోజులు పూజ చేసిన వాళ్ళు ఉన్నారు. అయితే వినాయక చవితి ప్రతి ఇంటిల్లోన విగ్రహాన్ని పెట్టి ఆరాధించడానికి కారణం ఏంటి అని అందరికీ సందేహం కలగవచ్చు. ఇంత ప్రాధాన్యత ఏంటంటే, ముఖ్యంగా గణపతి సర్వ విఘ్నాలు తొలగించే సులభ ప్రసన్నుడైన వాడు, సులువుగా పూజింపగలిగేవాడు. ప్రతి ఒక్కరూ కూడా మన స్థాయిని బట్టి ఎలా పూజించినా ఆనందంతో ప్రసన్న వదనంతో మన పూజను పూర్తిగా అందుకొని మనకు పూర్వము ఎన్ని కష్టాలున్నా పరము అంత సౌఖ్యాన్ని ఇచ్చే ఏకైక దేవత శక్తి స్వరూపము పార్వతీ పరమేశ్వరుల ముద్దుల సంతానమైన గణపతి. ముఖ్యంగా ఈ విగ్రహాలు నెలకొల్పుకోవడంలో అందరూ కూడా వివిధ రకాల విగ్రహాలను వెనుకుంటున్నారు. ముఖ్యంగా పసుపుతో హరిద్ర గణపతి అంటారు. అన్నిటికంటే ఉత్తమమైనది స్వామివారిని పసుపు ముద్ద చేసి దాన్నే గణపతిని నమ్మి పూజ చేస్తే గణపతి అక్కడ ప్రసన్నమవుతాయి. అదే విధంగా మట్టితో మనకు దొరికే మట్టిని స్వామివారి రూపాలుగా ఏర్పాటు చేసుకుని అందులో ప్రాణప్రతిష్ఠ చేస్తే గణపతి ఎంతో ఆనందంగా వచ్చి అందులో కూర్చుంటాడు, తన తేజస్సుని అందులో నింపుకుంటాడు. కానీ ఇప్పుడు వైవిధ్యంగా అది ఉన్నతమంగా ఎదిగామని ఆలోచనల మీదో లేకపోతే ఇంకోటో ప్రకృతి విరుద్ధంగా చాలా మంది వివిధ రకాల ప్రకృతిని హాని చేసే విధంగా విగ్రహాలు తయారు చేయడము, ఆ విగ్రహాలు ఇంటిల్లో నుంచి బయట మండపాలు వేసే వరకు కూడా ఈ విగ్రహం ప్రతిష్ఠించడం, పూజ చేసి మన ప్రకృతిలో పంచభూతాలైన జలాన్ని కలుషితం చేయడము ఇది జరుగుతుంది. అలాంటిది అందరూ కూడా అది మానుకోవడం చాలా ముఖ్యమైన పని. ప్రకృతికి విరుద్ధంగా వెళ్తే గణపతికి అసలు నచ్చదు. ప్రకృతి స్వరూపమే గణపతి. భూతత్వాన్ని ఆయన ఆయుధాల్లో మనం చూసుకున్నట్లయితే ఆయన వరి కంకులు పట్టుకుంటాడు. ఆయన ఒక పక్క వరి కంకులు పట్టుకుంటే మనం చెప్తాం దాని ప్రతీక భూతత్వం అని. భూతత్వాన్ని పట్టుకున్నాడు ఆయన. తర్వాత రతి మన్మధులు ఆయన ఆయుధాల్లో రతి మన్మధులను కూడా చూస్తాం. రతి మన్మధుడు ఆకాశ తత్వానికి సంబంధించినవాడు. అదే విధంగా శ్రీ మహావిష్ణువు శంఖ చక్రాలు స్వామివారు పట్టుకుంటారు. తర్వాత అక్కడ దాన్ని ఏం చెప్తామంటే విష్ణువుతో చూపిస్తాం. ఇలా గిరిజాపదం, శ్రీపదం ఇలా మనం చూసుకుంటే పంచభూతాలకి ప్రతీతమైన ఒక్కొక్క దేవతల యొక్క స్వరూపాన్ని ఆయన ఆయుధాల్లో కనిపిస్తుంటాయి. కాబట్టి మనం ఒక మాటలో చెప్పాలంటే పంచభూతాలకి ప్రతీత అయిన దేవత, పంచభూతాలతో నిర్మితమైన పంచభూతాలలో కలిసి ఉన్న పంచభూతాలే గణపతిని చెప్పడంలో ఏ సందేహం లేదు. కాబట్టి అలాంటి పంచభూతాలలో అయినా జలాన్ని, వాయువుని మనం కాలుష్యం చేసే విధంగా నవరాత్రులు మనం జరుపుకున్న, మండపాలు ఏర్పాటు చేసుకున్న, విగ్రహాలు పెట్టుకున్నా అది గణపతి ఏ మాత్రము కూడా సహించదు. కాబట్టి మనం అందరం కూడా మట్టితో ఏర్పాటు చేసిన లేదా పసుపుతో ఏర్పాటు చేసిన విగ్రహాలని, పసుపు పొత్తులతో చేసిన హరిద్ర గణపతులని భావం చేసి పూజ చేస్తే స్వామి సులభంగా ప్రసన్నమవుతాడు. స్వామి వారు అన్ని పూజల్లో కనుక గణపతి పూజ చాలా సులభ ప్రసన్నమైనది.
గరికతో పూజ చేసినా ఉన్నాను అంటాడు, జిల్లేడు పువ్వులతో పూజ చేసినా ఉన్నాను. కాబట్టి మనమందరము కూడా అంత గొప్పగా సులువుగా మనం అనుగ్రహించడానికి, పూజింపబడడానికి స్వామివారు ఎంత మనకి కింద స్థాయికి వచ్చి మనం అనుగ్రహించడానికి ఉన్నారో, మనం అలాంటి ప్రేమ కరుణ ఆయన యొక్క మనపై ఉండే వాత్సల్యం మనం అర్థం చేసుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ వాత్సల్యము కరుణకి మనము పొందకుండా పొందేటట్లుగా ఉంది, ఆయన ఆగ్రహాన్ని పొందకుండా ఉండేటట్లుగా మనము ప్రకృతి ధర్మంగా ఉండే రూపాలను పూజలను ఏర్పాటు చేద్దాం. అందరూ కూడా ప్రకృతితో సమానమైన ప్రకృతియే పరమాత్ముడైన గణపతి స్వరూపాన్ని అని భావించి మన ప్రకృతికి అనుకూలంగా ఉండే విగ్రహాలు పెట్టి పూజిస్తామని అందరికీ కోరుకుంటున్నాం. అందరూ కూడా వినాయక చవితిని నిండుగా వైభవంగా ప్రకృతికి అనుకూలంగా జరుపుకోండి. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. వినాయకుడి విగ్రహం నీళ్లలో కలపడం వల్ల ఆ విగ్రహంలో ఉన్న పంచభూతత్వం, ఆ విగ్రహంలో ఉన్న భూతత్వం క్రమంగా వాటిలో లీలమవుతాయి. కావున మనం మట్టి విగ్రహాలను పూజిద్దాం, వినాయకుని యొక్క కృపకు పాత్రలు అవుదాం, పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం మనమందరం. జై గణేష్, జై జై గణేష్.